మంచిగున్నారు కదా. ఇవాళ నేను శానా 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 ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దిన చూసేయాలి. చలో ఇక దుమ్నా ముచ్చట్లు షురు. మీకెళ్ళి వానలు పడ్డాయి అనోళ్ళ. అగో నైరుతి మబ్బులు వచ్చినాయి కదా, ఇటుకెళ్ళి తోలుసూరు వాన కూడా పడ్డది. పట్నం అంతా చల్లగా అయిపోయింది. ఇంటే ఇక ఎండాకాలం వచ్చింది అన్నట్టే వానకాలం స్టార్ట్ అయింది అన్నట్టు. మరి తాప వానల కథ ఏంది, ఎట్లా పడితే ఏంది కథ ఆరుచుకుందాం మనం. వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు షల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప. ఇగో వాన పాటలు స్టార్ట్ అయినట్టున్నాయి కదా ఇండ్లల్లా అన్నట్టు. ఇగో మన కాడ వానలు పడుడు షురు అయిందోల్లా. నైరుతి మబ్బులు మన రాష్ట్రాన్ని తాకుడే వానలు బోని కొట్టినాయి. వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. పొద్దటి సంధి ముసురున్నది. ఇక హైదరాబాద్లో అయితే మాపటిలి గంట 2 గంటల దాకా వార దంచి కొట్టింది. ఇప్పటికి కూడా అక్కడక్కడ కొడతానే ఉన్నది. అన్నట్టు ఋతుపవనాలు ఇట్లా వచ్చినాయో లేదో, బెంగళూరులో వానదేవుడు ఆగమాగం చేసిండోల్లా. రోడ్లేవో చెరువులేవో ఏర్పడకుండానే అయింది. పాపం వాళ్ళది ఒక్క గోసన అసలు. ఇంకో దిక్కు నైరుతి మబ్బులు మన కాడచ్చుడుతోనే రైతులు సంబరపడుతురు, పొలం బాట పట్టిరు. ఈ తాప వానలు మంచిగా పడితేని వాతావరణ శాఖలు కూడా చెప్తురులా. వానల కోసం రంది పెట్టుకోవాల్సిన పనిలేదట. అవుగాని ఏటీఎం సెంటర్లకు పోతురానಲ್ಲ ఈ నడమ. నిజం చెప్తాన్నా, నేను ఏటీఎంలో పైసలు కొట్టక దగ్గర 2-3 నెలలు అవుతుంది. అసలు పైసలు ముట్టుడే ఉంటలేదా. ఇక ఎవరికన్నా పైసలు పంపుడు ఖర్చు చేసుడు అంతా ఫోన్లతోనే నడుస్తుందాయే. అందుకే జనాలు కూడా పోతలేరు, జనాలు అత్తలేరాయే. సెక్యూరిటీ ఎందుకు పైసలు దండు కానీ బ్యాంకోలు కూడా అనుకున్నారో ఏమో, కావలు కాసేటోళ్ళు కూడా ఉంటలేరు. అందుకే సందట్లో సడేమే లెక్క వీళ్ళు రెచ్చిపోతారు. ఎవరంటారా చూడురిగా. అగజూడురులా గీ ఏటీఎం అవతారం ఎట్లయిపోయిందో. మీదంతా మంచిగానే ఉన్నది, కింద మాత్రం దర్వాజా తెరుచుకునే ఉన్నది. దొంగలు చేసిన ఘనకార్యం ఇది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ ఇది. ఈ దేడిదిమాగ దొంగలు రాత్రొచ్చిరో పగలేదొచ్చిరో తెలియదు గాని ఏటీఎం ను గిట్ల తుక్కు చేసి పడేసిరు. డోరం తిరగొట్టి పైసలు మాయం చేసిరట. కాదోల్లా, ఏటీఎం దొంగతనాలు తాపకోసారి జరుగుతూనే ఉంటాయి. ఎన్నో మట్ల నేనే చూయించిన. గిన్నె లక్షల రూపాయలు మిషన్లో పెట్టినప్పుడు ఒక సెక్యూరిటీ గార్డును పెట్టుకుంటే ఏమైతుందోల్లా, కావలు కాసేటోళ్లకు పైసలు ఎందుకు ఇచ్చుడు అని అనుకుంటే గిట్లా అసలుకి ఎసరు రావట్టే. అవుగాని మీకు స్టాక్ మార్కెట్ ఎరికేనానోల్లా. స్టాక్ మార్కెట్ అయ్యో వార్తలు చెప్పేటప్పుడు లాస్ట్కు చెప్తారు చూడు, షేర్ మార్కెట్లు ఒత్తిడికి గురైనాయి, ర్యాలీ కొనసాగింది, 100 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది, సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు, నిఫ్టీ గన్ని పాయింట్లు అని ఏమేమో చెప్తుంటారు. గింత కిందికి మీదికి పోతూనే ఉంటుంది. నిజం చెప్తున్నా, నాకు కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, బట్టల మార్కెట్ ఎరికే కానీ ఈ స్టాక్ మార్కెటే చక్కగా అర్థం కాదోల్లా. అయితే ఇప్పుడు ఈ మార్కెట్ తెరువుకు ఎందుకు పోయినా అంటే, ఈ మార్కెట్లో లక్షల కోట్ల రూపాయలు కుప్పకూలినాయట. మరి గట్లెట్ల కుప్పకూలినాయి ఏంది కథ, జరా ఎంక్వైరీ చేసి చెప్పుకుందాం రారి. స్టాక్ మార్కెట్ కథలు చూస్తుంటే పత్తాలాట లెక్క కొడుతుందోల్లా. ఇంట్లో ఎవరో పైసలు పెడతారు, ఇంకెవడో పుకార్లు చెప్తాడు, వేరేటోళ్ళు ఎవరో పైసలు ఓడగొట్టుకుంటారు. అంత ఆగమాగం జగన్నాథం. ఒక్క ముక్కలు చెప్పాలంటే తుమ్ము తూసిపోయే ముక్కు లెక్కనే ఉంటది స్టాక్ మార్కెట్ కథ. అయితే ఓ దిక్కు ఓట్ల పెట్టెలు తెరిచి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో బయట పెడుతుంటేనే స్టాక్ మార్కెట్ అంతా మంగళారం గాయ అయిపోయింది. గిరిగిరి అనుకుంటే గీత టపటప కిందికి పడిపోయినాయి అటనొల్లా. లక్షల కోట్ల రూపాయల లాసు. స్టాక్ మార్కెట్లో పైసలు పెట్టి 1000 లక్షలు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళ కాడ ఒక్కరోజే దగ్గర 38 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపడేసింది మార్కెట్. ఇక దీన్ని స్టాక్ మార్కెట్లనే బ్లాక్ డే అని అంటుర్రు. అంటే కరోడ్పతి కూడా బికార్ లెక్క మారిపోయిందట దెబ్బకు. అసలు ఈ ఓట్ల లెక్క పెట్టుడుకు బొంబాయి మార్కెట్ కు లింక్ ఏం దబ్బా అని అనిపించచ్చు. అదంతే, అట్లనే ఉంటది. దేశంలో ప్రభుత్వం గురించో లేకుంటే ఇంకీర్ణమే ఉంటదని బ్రేకింగ్ న్యూస్ లేసినా, అదానీలు అంబానీలు దొంగ దందాలు నడుపుతుర్రని ఉత్తగ పేపర్లలో రాసినా, అమెరికా అధ్యక్షునికి బాగా దగ్గులేస్తుందన్నా లేకుంటే ఇంకెక్కడన్నా యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పినా బొంబాయి మార్కెట్ ఎటవంటం అవుతుంటది. అత్తే లాభాలు లేకుంటే గిట్ల యుక్సాన్లు. అసలు గాలికి గొడ్డళ్ళు గడ్డపార్లన్న కొట్టుకపోతాయో
తెలియదు కానీ గాలి మాటలకు మాత్రం స్టాక్ మార్కెట్ల లక్షల కోట్లయితే అవే కోట్లు కళ్ళు మూసి తెరిచే అంతల్నే గుండుసున్న లెక్క కూడా మారుతాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే రేపు వానత్తదని ఎవరన్నా చెప్తే ఇవాళ ఇంట్లో ఉన్న కుండల నీళ్లు కింద గుమ్మరించుకున్నట్టే అన్నట్టు. అత్తే నారాయణ పోతే శివ. ఒకరోజు చెప్తా, 2 రోజులు చెప్తా, అంతేగాని రోజు చెప్పాలంటే నాకే ఎట్లనో ఉంది. ఈనాలే మనిషికి ఒక మాట పశువుకో దెబ్బ అంటారు. ఉత్తగానే అనలే, గిట్ల చేస్తే గట్లనే అంటారు. చూడుండ్రి, రోజు చెప్తానే ఉన్నాం, అయినా గింత కూడా ఇంటలేరు. మరి ఏందో ఏమో, చెప్పి చెప్పి నోరే పోతుంది. బండ్లు నడిపేటోడు వెనక ముందు చూసుకుడే లేదు. ఎట్లయితే గట్ల పోని అన్నట్టే నడుపుతుండ్రు. ఎన్ని రూల్స్ పెట్టినా మాకు సంబంధం లేదంటుర్రు. బండ్లు నడిపించి అందరు గట్లనే ఉన్నారు. వామ్మో, గా కొండ మీద ఎట్లుంది చూడుండ్రి గా కారు. వాళ్ళందరూ గా కారును నూపుతురు. డ్రైవర్ అన్నా ముందటికి తీద్దాం అనుకుంటుండు. అబ్బా, ఒక్కసారిగా ఎట్లయిందో చూడుండ్రి. సినిమాలలో తప్పించుకున్నట్టే తప్పించుకుండు. జర అటు ఇటు అయితే ప్రాణమే పోయేది. గట్లుంటది మరి గా కొండలోతు. ఎట్లా పడుతుంది చూడు కిందికి, ఎంత పెద్ద లోయనో అది. ఏదైనా బండి గట్టి గుంజితే అయిపోయేది, అంతేగాని గిట్ల చేస్తే ఎట్లన్నా. ఏమన్నా అయ్యి ప్రాణం పోతే మీ ఇంటికి దిక్కెవరన్నా. గిట్లాంటివి వేయకుండ్రి జరా. గివల్లా గియాటి దుమ్నా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.